శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 3 రోజులుగా పరారీలో ఉన్న జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. గోవాలో ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 15న కొరియోగ్రాఫర్ జానీపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై మొదట 3 సెక్షన్స్ కింద కేసు నమోదు కాగా, బాధితురాలు స్టేట్మెంట్ తర్వాత పోక్సో కేసు బుక్ అయింది. పోక్సో కేసులో 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అని తెలుసుకుందాం. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం? మీరు గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినట్టుగా అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో నిన్న నెల్లూరు అలాగే లదాఖ్లో ఉన్నారని ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యం, ప్రస్తుతం గోవాలో ఎస్ఓటీ పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎప్పటిలోగా హైదరాబాద్ తీసుకొస్తారు? ఎస్ హరి, ఎవరైతే జనసేన నేత అలాగే టాలీవుడ్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో, అయితే అతన్ని గోవాలో అదుపులోకి తీసుకుని గోవాలోనే కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పిటి వారెంట్ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికి నేను నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇదే పోలీస్ స్టేషన్లోనే మొత్తం ఈ జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. ఎవరైతే ఒక యువ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని దాదాపు 2016లో హైదరాబాద్కి వచ్చింది వేరే రాష్ట్రం నుంచి. ఇక్కడ ఒక రియాలిటీ షోలో తను చోటు దక్కించుకుంది. అక్కడ పరిచయం చేసుకున్నటువంటి జానీ తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 2017లో నియమించుకొని అక్కడి నుంచి తన పైన లైంగిక దాడి చేస్తున్నాడు అన్నటువంటిది ఫిర్యాదు చేసింది. తనకు సినిమాలో అవకాశాలు, అంటే ఈ కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇప్పిస్తానంటూ కూడా తన పైన లైంగిక దాడి చేశాడు. అలాగే ఈ విషయం బయటకు చెప్తే మాత్రం ఖచ్చితంగా తనకు కెరియర్ మొత్తం నాశనం చేస్తాననేటువంటిది కూడా బెదిరించాడు. అలాగే వాళ్ళ తల్లి ఎవరైతే తను రెగ్యులర్గా కూడా తనతో పాటే వెళ్తూ ఉంటుంది ఆ యువతి వెంట, ఇక్కడ సినిమా షూటింగ్స్కు, డ్యాన్స్కి, వీటన్నిటికీ. సో ముంబై కావచ్చు, ఢిల్లీ అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు తన తల్లికి సపరేట్గా టికెట్ తీయరు, సపరేట్గా హోటల్స్ రూమ్ బుక్ చేయడు. సో తను ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఈ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆ యువతి పైన లైంగికంగా దాడి చేయడం ఇవన్నీ కూడా చేశాడనేటువంటిది ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా ఇటీవల ఇవన్నిటి నుంచి బయటపడి తను సొంతంగా కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి సమయంలో కూడా తను ఆ కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి స్పాట్కి చేరుకొని జానీ మాస్టర్ తన అనుచరులతో వచ్చి అక్కడ ఉన్నటువంటి డాన్సర్లందరినీ బెదిరించి పంపించేసి తనకు కొత్త సినిమాలలో అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అనేటువంటిది కూడా ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా తను మైనర్గా ఉన్నటువంటి సమయంలో, అంటే తనకు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి కూడా తనను ఈ విధంగా లైంగిక వాంఛ తీర్చాలి, లైంగిక వేధింపులు చేస్తూ వచ్చాడు ఆ జానీ మాస్టర్ అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ముఖ్యంగా తెలంగాణ మహిళా కమిషన్ ముందు కూడా ఆ మహిళా సంఘాలతో వెళ్ళి తన గోడును వెళ్ళబోసుకుంది. దాదాపు 40 పేజీలకు సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ను కూడా మహిళా కమిషన్కి అందజేసింది. జానీ మాస్టర్ తనను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేశాడు, తనను ఏదైతే షూటింగ్ సమయాల్లో ఉన్నటువంటి క్యారవాన్లో కూడా వెక్కి అక్కడ డైరెక్ట్గా ప్యాంటు తీసేసి తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకవేళ తను అక్కడ ఏదైతే ప్రతిఘటించినటువంటి సమయంలో అక్కడే క్యారవాన్లో ఉన్నటువంటి అద్దాలకు తన మొహంతో జుట్టు పట్టుకొని కొట్టేవాడు అనేటువంటిది కూడా తను చిత్రహింసలకు గురి చేసినటువంటి విధానాన్ని మొత్తంగా కూడా పోలీసులకు చెప్పింది. ఇది ముందుగానే ఎవరైతే ఆ యువతి ఉన్నారో బాధితురాలు, తను టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక కమిటీకి, లైంగిక వేధింపులకు సంబంధించిన నిరోధక యాంటీ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి సమయంలో వాళ్ళు కూడా ఈ కేసును ఇది మనం కాదు డీల్ చేయాల్సింది, పోలీసులే డీల్ చేయాలంటూ వాళ్ళే నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేయాలనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. అంటే కేసు తీవ్రత అంత స్థాయిలో ఉంది. జానీ మాస్టర్ వేధింపులు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆ బాధిత యువతిని పోలీసులను ఆశ్రయించాలని చెప్పి కూడా పోలీసులు ప్రస్తుతం అతని మీద 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. 376 యాక్ట్ అయితే అత్యాచారం కింద నమోదు చేసినటువంటి మొత్తం సెక్షన్ల మీద కూడా అతనికి ఎట్టి పరిస్థితుల్లో అది నాన్ బెయిలబుల్ వారెంట్ కింద నమోదైనటువంటి కేసులు కాబట్టి అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో కూడా అతను అరెస్ట్ వారెంట్ చూపించాలని అన్నటువంటి సమయంలో అతన్ని అరెస్ట్ వారెంట్ చూపించి అక్కడనే కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి పిటి వారెంట్ మీద హైదరాబాద్కు తరలించనున్నారు. ఇక్కడ తరలించిన తర్వాత ఇక్కడ స్థానిక ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక్కడ రిమాండ్ కూడా తరలించనున్నారు. మొత్తానికి జానీ మాస్టర్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా దాదాపు 4 రోజుల నుంచి దాగుడు మూతలాడుతూ పోలీసుల కళ్ళు గప్పుతూ కూడా అనేక రాష్ట్రాలు తిరుగుతూ అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ముందస్తు బెయిల్ అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఫోన్ల ద్వారా లాయర్లకు టచ్లోకి వెళ్ళి ఈ ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ
పోలీసులు ఇక్కడ నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి ఖచ్చితంగా అతన్ని గోవాలో అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలిస్తున్నారు. ముఖ్యంగా ఆ యువతికి, ఆ బాధిత యువతికి న్యాయం జరగాలంటూ కూడా ఆమె పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడమే కాకుండా కనీసం ఆమె బయటకు వెళ్ళి వేరే అవకాశాలు అడిగినా కూడా అక్కడికి కూడా వచ్చి డిస్టర్బ్ చేయడం, తన భార్యతో సహా అక్కడికి వచ్చి మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేయడం. జానీ మాస్టర్కి అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఈ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి తను నా ప్రియురాలు, నేను పెళ్లి చేసుకుంటానంటూ ఇట్లా పబ్లిక్గా ఆమె పరువు తీసేటువంటి పనులు ఇవన్నీ కూడా చేశాడనేటువంటిది ఆ బాధిత మహిళ పోలీసుల ముందు ఫిర్యాదులో పేర్కొంది. కిరణ్, అయితే 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడని చెప్తున్నారు. ఎలా దొరికింది? పోలీసులకి క్లూ ఏమన్నా పోలీసులు చెప్పడం జరిగిందా? గోవాలో పట్టుకున్నారు, అక్కడ అరెస్ట్ వారెంట్ కూడా చూపించారు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు. పోలీసులకి ఎలాంటి క్లూ దొరికింది? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే అయితే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ కూడా దీనిపైన సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు 4 బృందాలు ఫామ్ చేశారు. అతను ముఖ్యంగా ముందస్తు బెయిల్ కోసము ప్రయత్నించడానికి వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ బంధువుల మొబైల్ ఫోన్లతో టచ్లో ఉంటున్నాడు. అతను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ బంధువులు ఎవరెవరితో టచ్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను ట్రాక్లో పెట్టారు పోలీసులు. సో అవి గోవా కేంద్రంగా కూడా ఆ ఫోన్లు నడుస్తున్నట్టు కూడా గుర్తించారు. సో గోవాలో అతన్ని గుర్తించి అతను ఎక్కడ ఉన్నాడో ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా మరి అరెస్ట్ వారెంట్ చూపించాలంటూ కూడా పోలీసులు ఏదైతే బుకాయించిన నేపథ్యంలో పోలీసులు అక్కడికక్కడ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి అతనికి ఇచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ వారెంట్ చూపించినటువంటి నేపథ్యంలో అతన్ని అక్కడ కోర్టులోనే హాజరుపరచాల్సి ఉంటుంది. సో అక్కడ గోవా కోర్టులో అతన్ని ఈ కేసులో హాజరుపరిచినటువంటి పోలీసులు అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా కొంత ప్రాథమిక విచారణ చేసి ఇక్కడ కూడా రాయందర్ కోర్టులో కూడా హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ అతని పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు, హత్యాయత్నము, ఆ బెదిరింపులు, ఆ అత్యాచారము ఇవన్నీ కూడా అతని మీద పెట్టారు కాబట్టి సో పోలీసులు దీనిపైన సీరియస్గా తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.